గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి పాలనలో గుంటూరు నగరం అధ్వానంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మళ్ళా రేపేదో 4-5 ఆడవాళ్ళని పంపించి డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టించుకో. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్ యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నామో నాకు అనుమానంగా ఉంది. ఇది కక్ష ఏమోనని డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంఖవిలాస ఏరియాలో ఉందంతా నాశనం అయిపోవాలి, ఇదిగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. సేతుబంధు కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని, ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. చెప్పు ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తావు? 600 అయినా 106 అయినా 2 సంవత్సరాలు పూర్తి చేస్తానన్నావు. చేస్తావా? చెయ్యి, చూస్తాం. ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదా. ఆగస్టు 9వ తారీఖున బ్రిడ్జి పడగొట్టావు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇంకో పిల్లర్ వేయాలంటే ఎక్విజేషన్ కావాలి. ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన 90 రోజులు టైం కావాలి. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు నువ్వు అది పడగొట్టాలి, అప్పుడు పిల్లర్ వేయాలి. సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్యం పరిస్థితి. అంటే ఇంతకన్నా అవగాహన రాహిత్యం, ఈ రకంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి పెమ్మసాని గారికి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలతో మమేకమవ్వండి, బాధితుల గోడు వినండి, అఖిలపక్షాన్ని మీటింగ్ పిలవండి, చేయండి. లేకపోతే కార్యాచరణ ఉద్యమానికి వెళ్తాం. ఎక్కడ వెనకాడే ప్రశ్నే లేదు. మీ మీద ఒత్తిడి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరిస్తాం, వారితో చర్చిస్తాం. చర్చించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మిమ్మల్ని, మీ సంగతి తేలుస్తాం. గుంటూరు పట్టణాన్ని నాశనం చేసినందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. బీజేపీకి తక్కువ రావటం వల్ల వీళ్ళకి ప్రయారిటీస్ పెరిగినాయి. దే ఆర్ ది రన్నింగ్ ఆన్ ది సపోర్ట్ ఆఫ్ టీడీపీ. మా ప్రభుత్వం హయాంలో మేము ఎఫర్ట్స్ పెట్టినా కూడా మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోవటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సవతి ప్రేమ చూపించింది మోడీ గవర్నమెంట్. మోడీ 2, మోడీ 3 ఇది టోటలీ పారాసైట్ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ. జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ. ఆ పార్టీకి ఉన్న మా పార్టీకి తేడా లేదండి. పైగా సేతుబంధు అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. నేనంటుంది ఏంటంటే మేము చేయలేదు, ఎస్ వీఆర్ యాక్సెప్టింగ్. కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి? అందుకని నేనంటుంది ఏంటంటే, మీకు అధికారం ఉంది, నీవు రైల్వే మినిస్టరు, నువ్వు మంత్రివి, రామ్మోహన్ నాయుడు మంత్రి, మీరు కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు పోడితే మోడీ ఎంబడి కావండి అంబడిస్తున్నాడు, లోకేష్ పోతే ఎప్పుడు కావండి అప్పుడు ఇస్తున్నాడు. అమిత్ షా ఇంటర్వ్యూలో 2 నిమిషాలు. ఎందుకంటే టోటలీ యూఆర్ పారాసైట్. అందుకని నీకు మాకు తేడా అని కాదు అంటుంది. మేము 5 సంవత్సరాలు చేయలేదు, నువ్వు చేసింది ఏంది? పగలగొట్టి దూరంగా పెట్టావు. ముఖ్యంగా నేనంటుంది ఏంటంటే, మాకు 2 మేయర్లు. ఒక ఫుల్లీ బ్లడెడ్ మేయర్ ఈజ్ కావిటి మనోహర్ నాయుడు, హాఫ్ షేడ్ బ్లడ్ ఈజ్ నాని కూడా మా పార్టీలోంచి గెలిచిన కార్పొరేటర్తో ఇప్పుడు మేయర్ కంటిన్యూ అవుతున్నాడు. సో వైసీపీ 1, వైసీపీ 2. అంతేగాని నేను చెప్పినటువంటి మంచి పనులు వినమంటున్నా. వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్, రాళ్ళు ఇట్ల నీ మీద. మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో. వీ బార్న్ బాటప్ హియర్. మేము పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, బతుకుతున్నాం, చనిపోయేది కూడా ఇక్కడే. మా కళ్ళ ముందు మా నగరం. నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఈ భారతదేశాన్ని ఎట్లా చేద్దామని అనుకునేవాడిని. నువ్వు అక్కడే 40 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యాపారం డబ్బులు సంపాదించుకున్నాడు. నీకు అవగాహన ఉండాలి. ఈ ప్రజల అవసరాలతో ఎట్లా తిరుగుతుందని అడగాలి. చంద్రబాబు నాయుడు గారితో పోరాడాలి. 200 కోట్లు తీసుకురావాలి.